మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక, సిద్ధపరుచునుగాక, ఆయన రాజ్యమును మనమందరము స్వతంత్రించుకొందుముగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య మాట్లాడుతున్నారు. భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఆయన మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు అయ్యానంటే, కుడివైపున గొర్రెలు ఉన్నాయి, ఎడవైపున మేకలు ఉన్నాయి. వారిద్దరితోనూ కూడా దేవుడు మాట్లాడుతున్నారు. నేను సిద్ధపరిచాను ఒక రాజ్యాన్ని, ఆ సిద్ధపరిచిన రాజ్యాన్ని మీరు ఏమి చేయాలనంటే మీరు స్వతంత్రించుకోనండి అని ఆయన మాట్లాడుతున్నారు. గత శనివారము మనమందరము మనకు స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. దేనికోసం అయ్యానంటే, మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరములైంది. అయినా మనం మర్చిపోవడం లేదు. మనం ఏమి జరుపుకుంటున్నాం అయ్యానంటే, స్వతంత్ర దినోత్సవము మనము జరుపుకుంటున్నాం. ఎందుకయ్యానంటే, మన దేశానికి విడుదల వచ్చింది. మన దేశము బానిసత్వములో ఉంది. బ్రిటిష్ వారు వచ్చి 200 సంవత్సరములు మనం పరిపాలించారు, బానిసలుగా చేశారు. కానీ కొంతమంది యోధులు వారు ప్రాణమును పెనమగా పెట్టి మన దేశానికి ఏమి తీసుకువచ్చారంటే స్వతంత్రాన్ని తీసుకువచ్చారు. ఈ స్వతంత్రము తీసుకొచ్చిన సందర్భంగా మన భారతీయులందరూ కూడా అరుణాచల్ ప్రదేశం నుంచి కింద తమిళనాడు రాష్ట్రం వరకు జరుపుకునేది ఏమిటో తెలుసా? ఆగస్టు 15 అనేటప్పటికి మనందరికీ జ్ఞాపకం వచ్చేది స్వతంత్ర దినోత్సవం జ్ఞాపకం వస్తుంది. అంటే మన దేశము విడుదల పొందింది, మన దేశము స్వేచ్ఛమైన వాతావరణంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. ఈ విధముగా ఆరాధన చేసుకుంటూ ఉన్నామయ్యానంటే, ఈ విధముగా వాక్యాన్ని చదువుతున్నామయ్యానంటే మనల్ని కాపాడేవారు కొంతమంది ఉంటూ ఉన్నారు. ఒక సైన్యం అనేది ఉంటుంది, ఓ పోలీసు వ్యవస్థ అనేది ఉంటుంది, ఒక అధికారులు అనేవారు ఉంటున్నారు. వీరందరూ మనల్ని కాపాడడం వల్ల మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అంటే మనకు ఏమి వచ్చింది? మన దేశానికి ఏమి వచ్చిందంటే స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రానికి ఒక జెండా ఉంది, ఈ స్వతంత్రానికి ఒక గేయం ఉంది, ఈ స్వతంత్రానికి ఒక గీతము కూడా ఉంది. ఈ జెండాని పింగళ వెంకయ్య అనే పెద్ద ఆయన దీనిని రూపకల్పన చేశాడు. గీతమును గేయమును ఆ యొక్క రవీంద్రనాథ్, అంతేకాదు చటర్జీ అనే వ్యక్తులు ఈ గీతాన్ని గేయాన్ని రచించారు. మరి మన దేశము అంటే మనకు ఒక దేశము కూడా ఉంది, ఒక జెండా కూడా ఉంది. మన దేశమునకు ఒక శాసనము, ఒక న్యాయ శాసనం ఉంది. దీనిని తయారు చేసింది ఎవరైనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే మనము సుఖ సంతోషాలుగా జీవిస్తున్నామా అనంటే, మనము స్వతంత్రంగా జీవిస్తున్నామంటే కొంతమంది వ్యక్తులు వారి యొక్క ప్రాణమును పణముగా పెట్టి వారికి మనకు స్వతంత్రాన్ని తీసుకువచ్చారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇదిగో మీరు మీకోసం సిద్ధపరిచిన రాజ్యము ఒకటి ఉంది, నేను దానిని సిద్ధపరిచాను, మీరు దానిని స్వతంత్రించుకోనండి అని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు స్వతంత్రము నీకు వస్తే, ఈ స్వతంత్రమైన జీవితంలో నువ్వు ఉంటే ఆయన సిద్ధపరిచిన రాజ్యములోనికి నువ్వు వెళ్తావు. మన దేశానికి జెండా ఏ విధముగా ఉందో మన విశ్వాసులకి కూడా, రక్షింపబడిన బిడ్డలకు కూడా ఒక జెండా ఉంది. ఆ జెండాయే యేసు రక్తము. హల్లెలూయా. ఈ యొక్క వేగిలి వారు మాట్లాడుతున్నారు, ఈ కిటికీకి తొగర దారం ఒకటి. హల్లెలూయా. ఏ జెండా ఇది? ఎగురుతున్న యేసు రక్తం అనే జెండా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దీనికి ఒక గీతము కూడా ఉంది, ఒక గేయము కూడా ఉంది. ఏమిటో తెలుసా? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చువాడు రాజు, ఆ రాజుకి మహిమ ఘనత కలుగునుగాక. ఒక గేయము కూడా దేవుడు నీకు పెట్టారు. ఒక జెండాయే కాదు, ఒక గేయమే కాదు, వాక్యమైన శాసనాన్ని కూడా పెట్టారు.
ఏమిటి ఈ శాసనం అని అంటే, మోషే గారికి ఆ సీనాయి పర్వతం మీద ఇచ్చింది ఏమిటో తెలుసా? 10 ఆజ్ఞలు గల శాసనం ఇచ్చారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. మనకు జెండాయే కాదు, మనకు శాసనమే కాదు, మనకు గేయమే కాదు, మన కోసము పెట్టిన ఒక రాజ్యము కూడా ఉందని మాట్లాడుతున్నారు. అలాంటి రాజ్యములోనికి నీవు వెళ్ళాలంటే నీవు స్వతంత్రులుగా నువ్వు ఉండాలి. నువ్వు బానిసములో ఉండడానికి వీలేదు. నువ్వు ఏ విధముగా ఉండాలి తెలుసా? బానిసత్వము పోయి నువ్వు ఏ విధముగా కనబడాలి దేవుని దృష్టిగానంటే, ఒక రక్షింపబడిన బిడ్డగా, ఒక ఆత్మను పొందుకున్న బిడ్డగా, గుండెల్లో వాక్యము భద్రపరుచుకున్న బిడ్డగా నీవు రెండవ రాకడలో కనబడితే ఆయన అంటున్నారు. అలాంటి వారు ఎవరో తెలుసా? నా కుడి వైపు ఉన్న గొర్రెలు. నా కుడి వైపు ఉన్న గొర్రెలతో ఆయన మాట్లాడుతున్నారు. భూమి పుట్టినది మొదలుకొని నా యందు నమ్మిక ఉంచారు, నా వాక్యము మీలో ఉంది, నా ఆత్మ మీలో ఉన్నది, కాబట్టి ఇదిగో నేను సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకుంటానని మాట్లాడుతున్నారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు గొర్రెల వలె కుడి వైపు ఉన్నావా, మేకల వలె ఎడమ వైపు ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. ఆయన కాపరి ఉండి ఏమి చేస్తున్నాడు అంటే, సంఘములో ఉన్న బిడ్డలను, సమాజంలో ఉన్న బిడ్డలను ఆయన ఏమి చేస్తున్నాడంటే, ఇదిగో కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకలు పెట్టేశారు. ఈరోజు మేకల వలె, మేక స్వభావం వలె ఉంటున్నావా? గొర్రెల వలె సాధుత్వము కలిగి, దీనత్వము కలిగి, గొర్రె స్వభావం కలిగి స్వతంత్రము పొందుకోవడానికి ఈరోజు నువ్వు సిద్ధముగా ఉన్నావా? యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 37-38 వచనములు చదువుకుందాం. పిలాతు అందుకు పిలాతు, నీవు రాజువా, నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయనతో చెప్పెను. పిలాతు ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నీవు రాజా? అవును, నేను రాజుని. నువ్వు అన్నట్టే నేను రాజును. నా రాజ్యము సత్యమైనది. నా రాజ్యము కోసము, ఆ సత్యము కోసము సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకములో నేను పుట్టాను అనంటే, పిలాతు అంటూ ఉన్నాడు, సత్యం అంటే ఏమిటి బాబు అని అడుగుతున్నాడు. ఈరోజు సత్యం అంటే నీకు ఏమిటో తెలియడం లేదు. సత్యం అంటే ఏమిటో నాకు తెలియడం లేదు. యొక్క దావీదు గారు మాట్లాడుతున్నారు, అయ్యా నీ శాసనములో సత్యము, నీ నోటి మాట సారాంశము సత్యము ప్రభు అని మాట్లాడుతున్నారు. ఈ సత్యము నీవు కలిగి ఉంటే, ఈ సత్యము నిన్ను ఏమి చేస్తుంది అనంటే స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 32వ వచనము చూద్దాం. ఈ సత్యము నిన్ను ఏమి చేస్తుందో ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవడికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నాడని ఆయనతో అనిరి. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే సత్యము మిమ్మల్ని ఏమి చేస్తుందో తెలుసా? అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే మనము దేనిలో ఉంటూ ఉన్నామయ్యానంటే, పాప బంధకాల్లో ఉంటూ ఉన్నాం, శాప బంధకాల్లో ఉంటూ ఉన్నాం. ఈ పాపములో మనము మగ్గిపోతూ ఉన్నాం, ఈ లోక సంబంధించిన విషయాల్లో మునిగిపోతున్నాం. ఈ మునిగిపోతున్న ప్రజలను దేవాతి దేవుడు అంటున్నారు, మీకు ఒక రాజ్యమును సిద్ధపరిచాను, ఆ రాజ్యము మిమ్మల్ని స్వతంత్రించుకోండి. స్వతంత్రించుకోవాలనంటే మిమ్మల్ని ఎవరు స్వతంత్రింప చేస్తారనంటే, దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని మాట్లాడుతున్నారు. అక్కడ శాస్త్రులు పరిచయాలు అంటూ ఉన్నారు, దేనికి ఇంకా బంధకాల్లో ఉన్నామని నువ్వు మాట్లాడుతున్నావేంటి అనంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు
దాసుడని మాట్లాడుతున్నారు. ఆ పాపము నుంచి, దాసత్వము నుంచి మనకు స్వతంత్రము కావాలి అని అంటే నీలో ఉండవలసింది ఏమిటో తెలుసా? దేవుని వాక్యము నీలో ఉండాలి, సత్యమైన వాక్యము నీలో ఉండాలి. కలిపి చెలిపరి బోధ కాదు నీలో ఉండవలసింది. ఆయన మాట్లాడుతున్నారు, మీరు పాపములో ఉంటున్నారు, ఈ దాసత్వములో ఉంటున్నారు, ఈ లోకములో ఉంటున్నారు, నాకు దూరముగా ఉంటున్నారు. కాబట్టి నేను సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోవాలంటే మీలో ఏమి ఉండాలి తెలుసా? ఒకటి, దేవుని వాక్యం ఉండాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 36వ వచనం చదువునన్నా. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో వాక్యము చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. స్పష్టంగా మాట్లాడారు ఆయన. మీలో నా వాక్యం ఉంటే మీకు స్వతంత్రం వస్తుంది, కానీ వాక్యానికి చోటు ఇవ్వడం లేదు. నన్ను ఏమి చేస్తున్నారు తెలుసా? చంప వెతుకుచున్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని రకరకాలుగా కలిపి చేరిపెడు బోధలు విని వాక్యాన్ని సరిగ్గా అర్థము చేసుకోకపోతే, నీలో వాక్యం లేకపోతే నువ్వు స్వతంత్రుడు కాలేవు, నువ్వు స్వతంత్రులాగా ఉండలేవు. నువ్వు స్వతంత్రంగా ఉండాలంటే ఆయన స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని స్వతంత్రాలుగా చేసేది దేవుని వాక్యము. మిమ్మల్ని స్వతంత్రాలుగా చేసేది కుమారుడు మాత్రమే స్వతంత్రులుగా ఆయన చేస్తారని మాట్లాడుతున్నారు. ఈరోజు వాక్యము నీ గుండెలో ఉందా? వాక్యం అనేది నీ అంతరంగంలో ఉందా? అందుకే దావీదు గారు ఏమని మాట్లాడుతున్నారు అయ్యానంటే, అయ్యా నా అధికారాన్ని నేను దాచుకోవడం లేదు నా గుండెల్లో. అయ్యా ఇదిగో నా యొక్క వెండి బంగారములను దాచుకోవడం లేదు నా గుండెల్లో. నేను గుండెల్లో దాచుకునేది ఏమిటో తెలుసా? నా గుండెల్లో ఉంచుకునేది ఏమిటో తెలుసా? నా అంతరంగంలో భద్రపరుచుకునేది ఏమిటో తెలుసా? నీ వాక్యాన్ని నేను నా హృదయంలో నేను ఉంచుకుంటూ ఉన్నాను బాబు అని మాట్లాడుతున్నారు. అంటే దావీదు గారు ఏ విధముగా దేవుని దృష్టికి కనబడుతున్నారు అంటే ఒక స్వతంత్రుడుగా కనబడుతున్నాడు దావీదు. ఈరోజు మనం ఏ విధముగా ఉన్నాం? స్వతంత్రులుగా ఉన్నామా? ఇంకా పాపాల మీద పాపాలు, అక్రమం మీద అక్రమములు చేసుకుంటూ ఆ శాస్త్రులు పరిశీలి మాట్లాడినట్టు, మా పితరుడు అబ్రహాము మేము దేనికి మేము బానిసలు కామని ఈరోజు మాట్లాడుతున్నావా తల్లి? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు పాప బంధకాల్లో ఉండకూడదని, ఆ శాపకరమైన జీవితంలో ఉండకూడదని, దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో నీవు నేను కనబడాలని, ఆ పాపం నుంచి విడుదల పొంది ఆ స్వతంత్రులుగా కనబడితే రెండవ రాకడలో ఆయన నిన్ను ఆయన రాజ్యములోనికి తీసుకువెళ్ళిపోతారని ఆయన మాట్లాడుతున్నారు. ఏ పాపముతో కట్టబడిపోయి ఉన్నావు? నోటి మాటతోనా, కంటి చూపుతోనా, నీ నడకలతోనా, నీ చెడ్డమైన ప్రవర్తనతో ఈరోజు నువ్వు కట్టబడిపోయి పాప బంధకాలను ఉంటున్నావా? దేవుడు ఈరోజు సంఘముతో మాట్లాడుతున్నారు. మీరు బానిసత్వముగా ఉండడానికి నేను రాలేదు, నేను ఎందుకు పుట్టానయ్యానంటే ఫిలాతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సత్యము కోసము సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను. ఆ సత్యము గల ఆ సాక్ష్యమైన వాక్యము నా కుటుంబాల్లో ఉంటే మనం ఏ విధముగా దేవుని దృష్టికి కనబడతామో తెలుసా? స్వతంత్రులుగా కనబడతాం. మనము స్వతంత్రులుగా ఉండాలంటే మనము ఏమి చేయాలో ఆయన మాట్లాడుతున్నారు. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చూద్దాము. చూడండి నాయన. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అండర్లైన్ చేసుకోవాలి. నిజముగా చాలు నాన్న. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అంటే దేవుని దృష్టిలో నీవు ఉండాలి అని అంటే, స్వతంత్రము పొందుకోవాలనంటే ఒకటి దేనిలో నిలిచి ఉండాలి తెలుసా? ఒకటి వాక్యములో నిలిచి ఉండాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ శక్తి మీద నిలబడము కాదు, నీ ధనం మీద నిలబడము కాదు, నువ్వు కట్టుకున్న ఇంటిలో నిలబడము కాదు. ఆయన నిన్ను ఎరగాలయనంటే, నీవు ఆయన ఎరగాలంటే ఒకటి వాక్యమందు నిలకడగా స్థిరముగా
నిలబడి ఉండాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. తర్వాత ఆయన మాట్లాడుతున్నారు, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. రెండవదిగా సత్యమును గ్రహించాలి. నీవు సత్యాన్ని గ్రహించడం తక్కువైపోతుంది, అసత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. ఒక ఆదాము అవ్వ వలె సత్యాన్ని విడిచిపెట్టి అసత్యమైన బోధల వెంట వెళుతున్నావు, దుర్బోధల వెంట వెళ్తున్నావు, కల్పన కథల వెంట వెళ్తున్నావు. అలాగా వెళితే నీ జీవితంలో స్వతంత్రము లేదు. నీ జీవితంలో స్వతంత్రము రావాలి అనంటే ఒకటి, వాక్యమందు స్థిరముగా నిలబడాలి. నిలబడిన నీవు వాక్యాన్ని, ఆ సత్యమును, ఆ సత్య సారాంశమును, ఆ శాసనమును, ఆ కట్టడలను గ్రహించి ఉండాలి. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు మనం ఉంటూ ఉన్నామా? నిలబడుతున్నాం. ఆదివారం నిలబడతాం, ఆదివారం ఆరాధనలో నిలబడతాం, ఆదివారం ప్రార్థనలో నిలబడతాం, ఆదివారం వాక్యం వినడం నిలబడతాం. మిగతా 6 రోజులు స్థిరత్వం ఉండడం లేదు. నీ జీవితంలో స్వతంత్రము రావాలనంటే అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సత్యములో నువ్వు నిలకడగా ఉంటే, సత్యం ఏమిటో నువ్వు గ్రహించగలిగితే నీవు ఆయన దృష్టికి స్వతంత్రురాలుగా కనబడతావు. సత్యాన్ని గ్రహించడం లేదు. ఈ రోజున యెహోషువ మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలందరితో. ఆయన మాట్లాడుతున్నాడు, యెహోషువ గారు, యెరికో పట్టణము శపితకరమైనది నాన్న, అది ముట్టకూడదు, చూడకూడదు, దానిని తీసుకోకూడదు. ఏమి చేయాలి బాబు అని అంటే యెహోషువ మాట్లాడుతున్నాడు, అది మీ పాదములతో మీరు తొక్కాలని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అసత్యమును నీ పాదముల కింద ఉండాలి, సత్యము నీ గుండెల్లో ఉండాలి. ఆకాను ఏమి చేశాడయ్యానంటే సత్యమైన వాక్యమును విడిచిపెట్టాడు, యెహోషువ మాటలను విడిచిపెట్టాడు. ఆ సత్యమును విడిచిపెట్టి ఏమి చేస్తున్నాడంటే అతను చూసి ఆశించి తీసుకొని డేరాలో దాచుకున్నాడు. అప్పటి వరకు స్వతంత్రుడుగా కనబడ్డాడు. ఎప్పుడైతే పాపమును తీసుకున్నాడో, ఎప్పుడైతే పాపమును చూశాడో, ఎప్పుడైతే పాపమును చేత్తో తీసుకున్నాడో, ఎప్పుడైతే పాపమును ఆశించాడో, తన గుడారములో పెట్టుకున్నాడో, అతను దేనికి బానిస అయిపోయాడో తెలుసా? యెరికో పట్టణమునకు బానిస అయిపోయాడు, యెరికో నగరమునకు బానిస అయిపోయాడు, యెరికోలో ఉన్న శాపమునకు బానిస అయిపోయాడు. అతని జీవితంలో స్వతంత్రం అనేది పోయింది. ఈరోజు ఏం తీసుకుంటున్నాం? యెరికో లాంటి ఈ యొక్క పట్టణంలో మనం జీవిస్తున్నాం. యెరికో లాంటి ఈ దేశంలో, ప్రపంచంలో జీవిస్తున్నాం. నీవు దేవునికి స్వతంత్రురాలుగా, స్వతంత్రమైన కుటుంబం కనబడాలంటే ఆయన మాట్లాడుతున్నారు, సత్యమందు మీరు నిలబడాలి. హల్లెలూయా. ఆ సత్యం అనేది ఎక్కడ ఉండాలి తెలుసా? నీ పాదముల కింద ఉండాలి. సత్యం అనేది నీ గుండెల్లో ఉండాలి. హల్లెలూయా. నీవు దానిని గ్రహించినట్లయితే నువ్వు సత్యవంతుడిగా ఉంటావు. ఆ సత్యము నిన్ను ఏమి చేస్తుందో తెలుసా? ఈ బంధకాల నుంచి, ఈ పాపము నుంచి, ఈ అబద్ధము నుంచి, ఈ కంటి చూపు నుంచి, ఈ చెడు వ్యసనముల నుంచి, ఈ త్రాగుబోతుతనము నుంచి, ఈ వ్యభిచారము నుంచి ప్రతి దానిని తీసివేసి సత్యము నిన్ను విడుదల చేసి స్వతంత్రులుగా చేస్తుంది. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఏ విధముగా ఉంటున్నావు? వింటూ ఉన్నాము. యెహోషువ ఆ ప్రజలందరితో చెప్పినప్పుడు అందులో ఆకాను కూడా ఉన్నాడో, విన్నాడో. సమయం, సందర్భం వచ్చినప్పుడు సత్యాన్ని వదిలిపెట్టేసుకున్నాడు. ఈ విధంగా ఈరోజు నువ్వు జీవిస్తున్నావా తల్లి? అక్కడే ఒక బిడ్డ ఉంది. ఎవరో తెలుసా? రాహాబు ఉంది. రాహాబు వేగులు వారిని చేర్చుకుంది. వేగురు వాళ్ళు మాటలు విన్నది. ఏమి విన్నది తెలుసా? సత్యమును విన్నది, సత్యమును గ్రహించింది, సత్యమును దాచిపెట్టుకుంది. చప్పలు కొడి దేవాది దేవుని ఎప్పుడైతే దాచిపెట్టుకుందో ఆమె స్వతంత్రురాలుగా యెరికో పట్టణమున నిలబడిపోయింది. ఇప్పుడు ఆమె వేశ్య కాదు, ఇప్పుడు సత్యమునకు స్వతంత్రురాలుగా చేసింది. ఇప్పుడు దేవుని బిడ్డగా మారిపోయింది. ఇప్పుడు సంఘములో చేర్చబడింది. ఇప్పుడు ఆమె దేవుని దృష్టిలో వేశ్య కాదు. ఇప్పుడు ఆమె ఎవరో తెలుసా? రాహాబు నా బిడ్డ, రాహాబు నా సంతానము. రాహాబు ఇప్పుడు స్వతంత్రురాలుగానే ఉంది. ఎందుకయ్యానంటే ఆమె విన్నది
ఎప్పుడైతే గుండెలు పగిలిపోయినాయో ఆ గుండెలోనికి ఏమి వచ్చిందో తెలుసా? సత్య శివార్త బయటికి లోపలికి వెళ్ళిపోయింది, సత్యమైన వాక్యం లోపలికి వెళ్ళిపోయింది, కట్టడంలో లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మాట్లాడుతుంది, అయ్యా నేను రక్షణ పొందాను, నేను నా ఇంటి వారు రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలి బాబు అని అంటే వేగుల వారు మాట్లాడుతున్నారు, నీ కిటికీకి తోగరు దారము కట్టు. నిన్ను రక్షించేది, నిన్ను స్వతంత్రులుగా చేసేది, నీ కుటుంబాన్ని రక్షించేది సత్యమైన వాక్యము. రెండవదిగా యేసు రక్తము. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. రక్తము 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 కంకమైన రక్తము యమైన రక్తము నిష్కలంకమైన రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి పాపము చప్పలు కొడుతూ కడుగును మన యేసయ్య రక్తము. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. రక్తము 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 చప్పలు కొడు. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు స్వతంత్రులుగా ఉండాలంటే నువ్వు సత్యమును తెలుసుకోవాలి. ఆ సత్యము నిన్ను ఏమి చేస్తుందో తెలుసా? యేసు రక్తము వైపుకు నడిపిస్తుంది. ఈ సత్యము యేసు రక్తము కలిపి నిన్ను నీ కుటుంబాన్ని ఒక స్వతంత్రురాలుగా ఇది తయారు చేస్తూ ఉంటుంది. నువ్వు స్వతంత్రులుగా ఉండాలంటే ఏమి చేయాలయ్యానంటే నువ్వు సత్యమందు నువ్వు నిలబడాలి, సత్యమును గ్రహించాలి, సత్యమును గ్రహించాలి. సత్యమందు నువ్వు స్థిరంగా ఉండాలంటే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం. ఈ రక్తము నేనేమి చేస్తుంది, ఈ వాక్యము నేనేమి చేస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. చదువు నాన్న. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సత్యమందు నిలబడాలనంటే, సత్యమును గ్రహించాలనంటే ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో మీరు ప్రతి దినము కూడా ఉదకమనే వాక్యముతో స్నానము చేయండి. ఈ ఉదకం అనే ఆ యొక్క వాక్యముతో స్నానము చేస్తే మీలో ఉన్న ముడత, మీలో ఉన్న కలంకము, మీలో ఉన్న ఏ అపవిత్ర అయినా సరే పోయి ఏ విధముగా కనబడతారో తెలుసా? నిష్కలంకముగా కనబడతారు. నిర్దోషమైన రక్తములో మీలో ఉంటుంది కాబట్టి మీ జీవితంలో నిర్దోషముగా ఉంటారు. పాపం అనేది ఉండదు, శాపం అనేది ఉండదు. ఎందుకయ్యానంటే నీవు ప్రతి దినము కూడా ఉదక స్నానము చేస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని గ్రహిస్తున్నావు, ఆ సత్యమందు నిలబడుతున్నావు కాబట్టి నీవు స్వతంత్రురాలుగా ఉంటావు. లేఖనము సెలవిస్తుంది, మిమ్మల్ని నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఏమి చేయాలి అనంటే ఆయన ఎదుట
నిలవబెట్టాలి. నిలవబడగలిగి ఉండాలి. నిలవబడగలిగి ఉండవాడే దేవుణ్ణి స్వతంత్రించుకుంటాడు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎప్పుడు నిలబడతావు అయ్యానంటే ప్రతిదినం ఉతక స్నానం చేస్తూ ఉండాలి. నువ్వు ప్రతిదినం వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దావీదు గారు అదే మాట్లాడుతున్నారు. దివారాత్రములో వాక్యము ధ్యానించువాడు ధన్యుడు వాడు, వాడు పడిపోడు, నీటి కాల్వరు యోడన నిలబడి ఉంటాడు. అంటే నువ్వు నిలబడి ఉండాలి. నువ్వు నిలబడి కుడి వైపున గొర్రెల్లో ఉంటే ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. నువ్వు నిలబడలేకుండా ఉండడానికి గల కారణం ఏమిటనంటే వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావు, సత్యమును గ్రహించలేకపోతున్నావు, నిలకడలేని స్థితిలో ఉంటున్నావు. అందువల్ల పడిపోయి లెగిస్తున్నావు. నువ్వు పడిపోయినప్పుడు దేవుని రాజ్యం వస్తే, నువ్వు పడిపోయిండి స్థితిలో ఆ యొక్క మధ్యాకాశంలో కడబోరదని వినబడితే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యము చేసినా సత్యమందు నిలబడలేదు కాబట్టి, ఆ సత్యమును గ్రహించే స్థితిలో నిష్కలంకముగా నువ్వు నిలబడలేదు కాబట్టి నువ్వు స్వతంత్రించుకోలేవు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, మీరు నిత్యం ఉదక స్నానం చేస్తే మీ జీవితంలోనికి యేసు రక్తం వస్తుంది. యేసు రక్తం వస్తుంది కాబట్టి మీరు స్వతంత్రులుగా ఉంటారు. మీలోనికి వాక్యం వస్తుంది. ఆ వాక్యము, ఆ సత్యము గ్రహిస్తే ఆ సత్యము మిమ్మల్ని నిలబెడుతుందని మాట్లాడుతున్నారు. ఈరోజు రాహాబు నిలబడింది, ఆ కన్ను పడిపోయాడు. ఆ యొక్క రాహాబు నిలబడడానికి గల కారణం సత్యం ఏమిటో గ్రహించింది, దేవుని చేసిన అద్భుత కార్యములు గ్రహించింది. వెంటనే ఆమె హృదయము పగిలింది. పగిలిన హృదయంలోనికి ఎవరు వెళ్ళారయ్యానంటే దేవుని వాక్యము వెళ్ళింది. వెంటనే హృదయాన్ని మూసేసుకుంది, వెంటనే హృదయానికి తలుపు వేసుకుంది. లోకమును రానివ్వకుండా తన హృదయంలో ఏమి భద్రపరుచుకుంది తెలుసా? సత్యమును భద్రపరుచుకుంది, వాక్యాన్ని భద్రపరుచుకుంది, సత్యమును నిలబడిపోయింది, సత్యమును గ్రహిస్తూ మాట్లాడుతుంది. అయ్యా, నా అన్న తమ్ముల్లో, నా రక్త సంబంధులు, మా అమ్మ నాన్న అందరూ ఉన్నారు, నేను ఏమి చేయాలి అనంటే వారు అంటూ ఉన్నారు, తొగరదారం ఒకటి. హల్లెలూయా! సత్యమందే నిలబడు. ఇంటిలోనికి బయటికి వస్తే మేము ఉత్తరవాదులము కాము. ఈరోజు బయటికి లోపలికి తిరుగుతున్నావు, నువ్వు చేసే పనులు బయట, మళ్ళా లోపలికి వస్తున్నావు. నువ్వు చూసే చూపులు బయట, మళ్ళా లోపలికి వస్తున్నావు. నువ్వు నడిచే నడత బయట, మళ్ళా లోపలికి వస్తున్నావు. ఈరోజు సత్యమందు నువ్వు నిలకడగా ఉంటే ఒక రాహాబు వలె దేవుడు నిన్ను ఎరికో పట్టణంలో ఉంచడు, నిన్ను కానానులోనికి నడిపిస్తాడు. హల్లెలూయా! ఎరికో పట్టణము బంధింపబడింది. ఆ బంధింపబడిన శాపకరమైన జీవితంలోంచి బయటకు రాహాబు లేవడానికి, బయట పడడానికి, ఆ అగ్ని గంధకముల నుంచి, ఆ కత్తి వాత నుంచి తాను తన కుటుంబము రక్షింపబడడానికి గల కారణం ఏమిటంటే ఒకటే దేవుని వాక్యము. హల్లెలూయా! యేసు రక్తము ఈరోజు నీ జీవితంలో ఉందా తల్లి? అప్పటి వరకు పాపి అంటున్నారు జక్కయ్యనే. ఈడవుడు దేవుడితో నడుస్తున్నాడు, వీడు పాపి అని దేవునికి తెలీదా అయ్యానంటే జక్కయ్య ఆ యొక్క దేవుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే జక్కయ్య ఎలా ఉన్నాడు తెలుసా? ఇప్పుడు పడిపోయిన వ్యక్తిగా లేదు, నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా! దేవుని దగ్గర నిలబడి లేఖనము సెలవిసింది, అయ్యా నేను సత్యము తెలుసుకున్నాను, నా అంతరంగంలో సత్యం ఉంది. నేను ఇదిగో మేడి చెట్టు మీద ఉన్నప్పుడు నువ్వు మాట్లాడవే, నువ్వు దిగమన్నవే, నేను దిగాను. నువ్వు నడుస్తానన్నవే, నీతో నడిచాను. సత్యం అంటే ఏమిటో గ్రహించాను. ఆ సత్యము నేను అంతరంగంలో దాచుకున్నాను. ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను బాబు. నిలబడి ఉన్నాడు జక్కయ్య. అంటే ఇప్పుడు జక్కయ్య పాప బంధకాల్లో లేడు. జక్కయ్య ఇప్పుడు నిలబడి ఉన్నాడు. జక్కయ్య దేని యందు తెలుసా? సత్యమందు నిలబడి ఉన్నాడు. సత్యమును గ్రహించాడు కాబట్టి ఇప్పుడు పాప బంధకాలు లేడు జక్కయ్య. ఇప్పుడు స్వతంత్రుడుగా దేవుని దృష్టిలో కనబడుతూ ఉన్నాడు. జక్కయ్య అంటూ ఉన్నాడు, నీవు ఇప్పుడు అబ్రహాము కుమారుడివే. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ మధ్యకాల సమయంలో ఏ బంధకాలలో ఉన్నావో, అక్రమంలో ఉన్నావా, అన్యాయంలో ఉన్నావా, ఎరుకలో ఉన్నావా, అయినా సరే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కోసము ఒక రాజ్యమును సిద్ధపరిచాడు. దానిని నువ్వు స్వతంత్రించుకోవాలి. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలనంటే
నీలో సత్యం ఉండాలి. ఆ సత్యమును గ్రహిస్తే ఆ సత్యము నిన్ను నిలబడే విధముగా చేస్తుంది. హల్లెలూయా. 1, వాక్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. 2, ఏమిటయ్యానంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును, అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మొట్టమొదటగా నిన్ను స్వతంత్రులుగా చేసేది, నిలబెట్టేది దేవుని వాక్యం. 2వదిగా ప్రభువే ఆత్మ, ఆ ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ వారిని స్వతంత్రులుగా చేయను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు మనం మూఢభక్తిని చేస్తున్నాం. రక్షణ పొందాను సరిపోతుంది అనుకుంటున్నావు అంటే నీకు సంపూర్ణమైన నీకు స్వతంత్రం లేదు. గాంధీ గారు ఒక మాట మాట్లాడారు. స్వతంత్రం వచ్చిన వెంటనే ఆయన ఒక మాట మాట్లాడారు. ఏమిటైనంటే, ఒక స్త్రీ అర్ధరాత్రి వేళ 12 గంటలకి స్వేచ్ఛగా నడి రోడ్లో తిరగలిగిందంటే అది నిజమైన స్వతంత్రం అని మాట్లాడారు. ఈరోజు క్రైస్తవులు చెప్పుకున్న మనము మన జీవితంలో నిజమైన స్వతంత్రం లేదు. నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అనంటే, 1 వాక్యము నీ జీవితంలో ఉండాలి. 2వదిగా పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు ఉండాలి. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రభువు ఆత్మ, ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉంటుందో వారిని అది స్వతంత్రులుగా చేస్తుందట. హల్లెలూయా. ఈరోజు ఆత్మ నీ దగ్గర ఉందా? ఆత్మను చూస్తున్నావు, ఆత్మ కార్యాలు నీ కంటితో చూస్తున్నావు, అద్భుతాలు నీ కంటితో చూస్తున్నావు, నీ జీవితాల్లో పొందుకుంటున్నావు. కానీ పరిశుద్ధాత్మ నీలో నివాసం చేస్తూ ఉన్నారా? లేఖనము సెలవిస్తుంది, దేవుడు మాట్లాడుతున్నారు, సదాకాలము మీ మధ్యలో ఉండడానికి, మీ హృదయంలో ఉండడానికి, మీతో ఉండడానికి, మీతో మాట్లాడడానికి, మీ గుండెల్లో మీ హృదయంలో ఉండడానికి నేను వెళ్ళి సత్య స్వరూపైన ఆత్మను నేను పంపిస్తూ ఉన్నాను. ఆయన ఎక్కడ ఉంటారయ్యాను అంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆయన వచ్చి ఎక్కడ ఉంటారో ఆయన మాట్లాడుతున్నారు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. హల్లెలూయా. ఆత్మ ఎక్కడ ఉంటే నీకు స్వతంత్రము తెలుసా? నీ హృదయములో, నీ గుండెల్లో, నీ ఆత్మలో, నీ శరీరంలో భద్రపరుచుకొని ఉంటే అక్కడ నీకు స్వతంత్రము కలుగుతుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆత్మ వారిని స్వతంత్రులుగా చేస్తుంది. ఎక్కడ ఉండాలి ఆత్మ? నీ హృదయంలో ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? ఎదరలో ఉన్న ఆత్మను చూస్తున్నావు కానీ అయ్యా, బాబు, అబ్బా, తండ్రి అని ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, ఈ ఎదర వ్యక్తులను చూడడం కాదు, నేను నీలోనికి వస్తానని మాట్లాడుతున్నారు. నీలోనికి వచ్చి నేనేమి చేస్తానో తెలుసా? నిన్ను స్వతంత్రురాలుగా చేస్తాను, ఒక స్వతంత్రుడుగా చేస్తాను, ఒక స్వతంత్రమైన కుటుంబముగా నేను తీర్చిదిద్దుతాను, ఒక స్వతంత్రమైన సంఘముగా తీర్చిదిద్దుతానని మాట్లాడుతున్నారు. ఈరోజు పొందుకున్నావా? ఆత్మను పొందుకున్నావా? సమయాన్ని వ్యర్థంగా గడిపేస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఏది అడగాలో మనకు అర్థం కావడం లేదు. దేవుడు అంటూ ఉన్నారు, నా ఆత్మను అడుగున వారికి కొలతలు లేని ఆత్మనని ఇస్తాను అంటూ ఉన్నారు. దేవుని దేనిని అడుగుతున్నావు నాన్న? దేనిని అడుగుతున్నావు? ఇంకా ఈ లోక సంబంధమైన విషయాలను అడుగుతున్నావా? ఆయన అంటున్నారు, మీరు స్వతంత్రులుగా ఉంటే ఇదిగో నా రాజ్యంలోనికి మీరు వస్తారు, పరలోక రాజ్యంలో మీరు కనబడతారు. మిమ్మల్ని స్వతంత్రులు చేసేది 1 సత్యమైన వాక్యము, 2వదిగా సత్య స్వరూపి అయిన ఆత్మ మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దీనిని అడగడం మనం చేత కావడం లేదు. ఇంకా నేను బంధకాల్లోనే ఉండాలి, ఇంకా ఎరుకోలోనే ఉండాలి, ఇంకా ఆ యొక్క ఎర్ర సముద్రము దాటానే ఆ ఎర్ర సముద్రం ఒడ్డునే ఉండాలంటున్నారు. లేదు, ఆత్మ నిన్ను ఏమి చేస్తుందో తెలుసా? నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఈరోజు ఏ విధముగా మనం ఉంచున్నాం? ఆత్మ నీలోనికి రావాలయ్యానంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి తల్లి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఆయన స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారు. చదవండి నాన్న. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని
ఏ ఉపదేశ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి పూర్ణ దాని పూర్ణ హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. హల్లెలూయా. అంటే పాపమునకు మనము దాసులుగా ఉండకుండా ఆత్మకు దాసులుగా ఉండాలంటే మనం ఏ విధముగా ఉండాలంటే పాపమునకు దాసులయింటురు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో. ఉపదేశం అనగా దేవుని వాక్యం, ఉపదేశం అనగా సత్యము, సత్యమనగా వాక్య సారాంశము. హల్లెలూయా. సత్యమనగా కట్టడము. ఆ ఉపదేశ క్రమమునకు నీవు అప్పగించుకోవాలి. అంటే వాక్యము నువ్వు అప్పగించుకోవాలి. ఒకటి నువ్వు స్వతంత్రులుగా కనబడుతున్నావు, ఎందుకనంటే వాక్యము నీలోనికి వచ్చింది. ఆ వాక్యానికి నీవు అప్పగించుకుంటే, ఆ వాక్యానికి నీవు లోబడితే నీలోనికి వచ్చేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. వాక్యానికి అప్పగించుకోవడం చేత కావడం లేదు మనకి. వాక్యాన్ని వింటున్నామో వాక్యానుసారంగా నడవడం చేత కావడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలనంటే ఆయన అంటున్నారు, నీతికి సాధనములుగా నీ ప్రాణ ఆత్మ దేహములను అప్పగించుకో. నీతి అనగా ఎవరయ్యనంటే దేవుని వాక్యం. దేవుని వాక్యమునకు ఒకటి అప్పగించుకోవాలి. అప్పగించుకున్న దానికి నీవు దాసులుగా మారిపోవాలి. హల్లెలూయా. నీతికి అప్పగించుకుంటున్నావు, అదే నీతికి దాసులుగా నువ్వు మారిపోవాలి. మారిపోతే నీలోనికి వచ్చేది ఏమిటనంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. అందుకే ఆయన అంటున్నారు, ఎక్కడ ప్రభు ఆత్మ ఉంటుందో వారు స్వతంత్రులు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, నువ్వు రక్షింపబడ్డావు, మంచిదే. ఇంకా అప్పగించుకుంటున్నావా? సత్యమునకు అప్పగించుకుంటున్నావా? నీతికి సాధనములుగా నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా? అప్పగించుకుంటే ఏమి జరుగుతూ ఉందయ్యానంటే నీవు దేవుని ఆత్మను పొందుకుంటావు. దేవుని ఆత్మ ఎక్కడ ఉందో ఆ ఆత్మ మిమ్మల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ సంఘాన్ని స్వతంత్రులుగా చేస్తుంది. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నిజమైన స్వతంత్రం మనకు లేదు, సగము స్వతంత్రం. ఈరోజు మన భారతదేశంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా అత్యాచారాలు. ఒక మనిషిని పొడుచుకొని చంపేస్తూ ఉన్నారు. శాంతి సమాధానం లేకుండా మనం జీవిస్తున్నామంటే మన దేశానికి నిజమైన స్వతంత్రము లేదు. ఈరోజు అదేవిధంగా ఒక విశ్వాసి జీవితంలో నిజమైన స్వతంత్రము లేదు. వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మరలా పాపం చేసేస్తున్నావు. వాక్యానికి ఆ సంఘంలో వాక్యము దివారాత్రములు వింటున్నావు, ధ్యానిస్తున్నావు, మరలా నీ నోటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. నీ కంటి చూపులు చూడకూడనివన్నీ వ్యర్థమైన వాటిని చూస్తున్నాయి, వ్యర్థమైన వాటిని వింటూ ఉన్నావు. అంటే నీవు నాకు నేను అనుకుంటున్నాను, నేను స్వతంత్రుడని అయిపోయాను, నేను రక్షణ పొందాను, నాలో వాక్యం ఉందనుకుంటున్నావు. సంపూర్ణమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుందో అంటే నీ జీవితంలో సత్యం ఉండాలి, అదేవిధంగా నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఈ ఇద్దరు ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చారో అప్పుడు నీవు దేవుని దృష్టిలో సంపూర్ణమైన స్వతంత్రులుగా కనబడతావు. తల్లి, ఈరోజు మన జీవితంలో ఉంటుందా? అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 35వ వచనం. ఆ యొక్క కొన్నేలితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ కొన్నేలితో పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏ దేనికోసము మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవాలని మాట్లాడుతున్నారు. అంటే దేనిని బోధించారు ఆ యొక్క పేతురు అపోస్తలుడైన పేతురు గారు? అంటే ఆ కొన్నేలికి నీతి కోసము బోధించారు, వాక్యము కోసం బోధించారు. రెండవదిగా 38వ వచనము చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితోను అభిషేకించునని చెప్పాను. రెండు విషయాలు అక్కడ బోధించాడు. అప్పటి వరకు కొర్నేలి ఏ విధముగా ఉన్నాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, కానీ అతని జీవితంలో నిజమైన స్వతంత్రం లేదు, నిజమైన స్వతంత్రములో జీవించడం లేదు. నిజమైన స్వతంత్రం రావాలనంటే ఆ యొక్క పేతురు గారు మాట్లాడుతున్నారు, ఒకటి నీతి కోసం బోధించారు, రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని కోసము బోధించారు. ఎప్పుడైతే ఉపదేశ క్రమములోనికి
కొర్నేలి వచ్చాడో, ఎప్పుడైతే ఉపదేశ క్రమంలోనికి కొర్నేలి కుటుంబం వచ్చిందో, ఎప్పుడైతే ఉపదేశ క్రమంలోనికి ఆ క్రింద పని చేసుకున్న ఆ పనివారు వచ్చారో, ఎప్పుడైతే ఉపదేశ క్రమంలోనికి ఆ రక్త సంబంధాలందరూ వచ్చారో, వారి జీవితంలో ఏమి కలిగిందో తెలుసా? వారిలోనికి వాక్యం వెళ్ళింది. ఆ వాక్యం స్వతంత్రాలుగా చేసింది. ఉపదేశ క్రమంలో వింటూ ఉన్నారు కాబట్టి వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అన్యులు సహితం ఆశ్చర్యపోయారట. గల కారణం ఏమిటో తెలుసా? బంధకాలలో ఉన్న కొర్నేలి కుటుంబము ఇప్పుడు సంపూర్ణమైన స్వతంత్రంలోనికి వచ్చింది. గల కారణం 1 వాక్యం, 2 పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు కొర్నేలి ఏ విధముగా ఉన్నాడో తెలుసా? గొర్రెలలో చేర్చబడ్డాడు. హల్లెలూయా. మేకలలో ఉన్నవాడు గొర్రెల్లో చేర్చబడ్డాడు. ఇప్పుడు ఈ గొర్రెలతో ఆయన మాట్లాడుతున్నారు. ఇదిగో మీకోసం ఒక స్థలమును సిద్ధపాటు చేశాను, రాజ్యమును సిద్ధపాటు చేశాను, మీరందరూ కూడా ఇగో ఆ రాజ్యమును స్వతంత్రించుకుంటానని మాట్లాడుతున్నారు. ఎలా వస్తుంది స్వతంత్రం? ఎలా వస్తుంది స్వతంత్రం? వాక్యము నీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీ జీవితంలో నివాసం చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమి వస్తుందో తెలుసా? నీ జీవితంలో సంపూర్ణమైన స్వతంత్రం వస్తుంది. ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యమే సత్యరాజ్యము. అది యుగయుగములు ఉండే రాజ్యం. అది శాశ్వత కాలం ఉండే రాజ్యము. అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండడు. అక్కడ ప్రకాశించేది సత్యమే ప్రకాశిస్తుంది. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ రాజ్యమును పరిపాలించేది పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలిస్తాడు. అక్కడ ఆకలి దప్పికలు ఉండవు. అక్కడ నువ్వు చేసేది ఏమిటో తెలుసా? ఎల్లప్పుడూ నిత్యము గీతములతోనూ సంగీతములతోనూ ఆత్మతోనూ ఆయనను ఆరాధించడమే. అక్కడ బాధలు కష్టాలు ఉండవు. అలాంటి రాజ్యంలోనికి నువ్వు రావాలనంటే స్వతంత్రాలుగా కనబడాలి. అందుకే ఆయన అంటున్నారు, భూమి పుట్టినది మొదలుకొని గొర్రెల సమూహంలో ఉంటున్న జనాంగమా, నా బిడ్డలా, పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తంలో ఉదక స్నానము చేసిన వారా, వాక్యాన్ని హృదయంలో దాచుకుని నిలబడి ఉన్నవారులారా, సత్యమును గ్రహించి సత్యమును దాచుకుని ఆత్మను పొందుకున్న బిడ్డలారా, ఇదిగో మీకోసము నేను సిద్ధపరిచాను ఒక రాజ్యము. ఆ రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. ఈరోజు స్వతంత్రించుకోవడానికి సిద్ధముగా ఉన్నావా? అన్నీ సిద్ధపరిచాడు ఆయన. ఆయన అంటున్నారు, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచాను. స్వతంత్రించుకుంటావా దాన్ని? ఇంకా ఎరుకు పట్టణంలో ఉంటావా తల్లి? ఇంకా సంఘములో ఉండి కూడా ఇంకా పాపములు చేస్తూ ఉంటావా? ఇంకా సంఘములో ఉండి మాట్లాడకూడని మాటలే మాట్లాడుతూ ఉంటావా? ఇంకా సంఘములో ఉండి చూడకూడని దృశ్యాలే చూస్తూ ఉంటావా? ఒక ఆమె ఆ విధముగానే ఉంది. 18 సంవత్సరముల నుంచి నడువు వంగిపోయినా స్త్రీ కనబడుతుంది. ఆమెను దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ అబ్రహాము కుమార్తె. అంటే ఆమె ఏ విధముగా దేవుని దృష్టికి కనబడుతుందో తెలుసా? అబ్రహాము కుమార్తెనే కనబడుతుంది. అంటే రక్షణ పొందింది ఆమె విడుదల పొందింది. ప్రతి ఆ యొక్క ఆదివారము శుక్రవారము సంగమునకు వస్తుంది. కానీ ఆమె జీవితంలో సరి అయిన స్వతంత్రము లేదు. ఆ తల్లిని పిలిచి దేవుడు ఆ తల మీద చేతులు ఉంచిన వెంటనే ఆమెకు పట్టుకున్న దురాత్మ విడిచి వెళ్ళిపోయిన వెంటనే ఆమె తిన్నగా నిలబడింది. చప్పలు కొడి దేవాతి దేవుని స్తుతిద్దాం. అప్పటి వరకు 18 సంవత్సరముల నుంచి వంగిపోతూనే వచ్చింది. గల కారణం ఏమిటనంటే అది సంఘములను ఉంటుంది. ఆమె వాక్యాన్ని వింటుంది, ఆరాధన చేస్తుంది, సత్యమును గ్రహిస్తుంది. కానీ ఆమె జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు లేరు. ఏ ఆత్మ వేలుబడి చేస్తుందో తెలుసా? ఏ ఆత్మ బంధించబడిపోయిందో తెలుసా? దురాత్మతో బంధించబడిపోయింది. 18 సంవత్సరం నుంచి బంధించబడిపోయింది. నడుము వంగిపోతూ వస్తుంది. ఆమెనే దేవుడు ఏమి చేశాడో తెలుసా? నీకు స్వతంత్రం లేదు, నువ్వు బంధకాల్లో ఉంటున్నావు. కాబట్టి నిజమైన స్వతంత్రము కావాలంటే నీవు ఏమి పొందుకోవాలో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి. నీ హృదయంలో ఉండవలసింది దురాత్మలు కాదు, నీ చేతిలో ఉండవలసింది దురాత్మ క్రియలు కాదు, నీ జీవితంలో ఉండవలసింది పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని తీసుకువచ్చి ఆమె నెత్తి మీద చెయ్యి వేసిన వెంటనే ఆమె దురాత్మ వెళ్ళిపోయి పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆమె నిదానముగా నిలబడి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది, దేవుని గణపరచడం మొదలుపెట్టింది. అంటే నువ్వు స్వతంత్రాలుగా ఉండాలని అంటే ఒకటి వాక్యము నీ జీవితంలో ఉండాలి, రెండవది పరిశుద్ధాత్మతో నింపబడుతూ నువ్వు ఉండాలి.
నింపబడి ఉంటే, ఈ విధముగా ఉంటే నువ్వు స్థిరంగా నిలబడి ఉంటావు. నువ్వు పడిపోవు. ఏ శోధన వచ్చినా, ఏ ఒక గాలి వచ్చినా, ఏ తుఫాను వచ్చినా, ఏ వరద వచ్చినా నువ్వు నిలబడి ఉండవు. ఏ విధముగా ఉండవు అంటే తెలుసా? బండ మీద నువ్వు కట్టుకున్న గృహము స్థిరంగా ఉంటుంది. నువ్వు గొర్రెలలో ఉంటావు, నువ్వు మేకల్లో వెళ్ళవు. అలాంటి గొర్రెలతో స్థిరమైన వారితో మాట్లాడుతున్నారు. నేను మీకోసం రాజ్యము సిద్ధపరిచాను, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎవరైతే వాక్యమందు నిలబడి ఉంటారో, సత్యమును గ్రహించి ఉంటారో, ఎవరైతే ఆత్మ తన హృదయంలో దాచుకుని భద్రపరుచుకుని ఆత్మను కాపాడుకొని ఆత్మతో నడిపింపబడుతూ ఉంటారో, వారిని మాత్రమే దేవుడు స్వతంత్రమైన రాజ్యంలోనికి తీసుకువెళ్తాడు. ఈరోజు మన జీవితం ఏ విధముగా ఉంది? వాక్యము వింటున్నాము, వెళ్ళిపోతూ ఉన్నాం, ఇంకా నశించిపోతున్నాం, ఇంకా పాపముతో, ఇంకా శాపముతో లొంగిపోతూ ఉన్నాము, వంగిపోతూ ఉన్నాము. తల్లి, నీవు నిజమైన స్వతంత్రాలుగా కనబడాలంటే ఆయన దృష్టికి ఒకటి, నీ జీవితంలో వాక్యం ఉండాలి. ఆయన అంటున్నారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. రెండవదిగా అంటున్నారు, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఉన్న వారందరినీ కూడా స్వతంత్రులుగా చేయను. ఈరోజు ఏ విధముగా నువ్వు ఉంటున్నావు తల్లి? నువ్వు స్వతంత్రాలుగా ఉండి సత్యమందు నిలబడినట్లయితే, ఆత్మయందు నింపబడి నిలబడినట్లయితే, ఆయన అంటున్నారు, నీకు ఒక రాజ్యం ఉంది. అందుకే ఫిలాతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలాతు అంటున్నాడు, నువ్వు రాజువా? అవును, నేను రాజునే. నువ్వన్నట్టే నా రాజ్యము వేరు. నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే సత్యము కోసము చెప్పడానికి వచ్చాను. సత్యమును, ఇదిగో సత్యము కోసము సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. ఏ సాక్ష్యమో? పరిశుద్ధాత్మ కోసము చెప్పడానికి వచ్చాడు ఆయన. పరిశుద్ధాత్మ కోసము నింపడానికి వచ్చాడు. అందుకే లేఖనం సెలవిస్తుంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి నశించిపోతున్న వారిని విడుదలను ప్రకటించడానికి, ఆత్మను పరిచయము చేయడానికి, పరిశుద్ధాత్మతో అభిషేకించడానికి వచ్చానని పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏ విధముగా ఉన్నావు తల్లి? ఇంకా పాప బంధకాల్లో ఉంటున్నావా? ఇంకా దాస్యత్వంతో ఉంటున్నావా? ఇంకా ఎరుకో పట్టణంలో ఉంటున్నావా? నువ్వు ఉండడానికి కాదు ఆయన పుట్టింది. ఆయన పుట్టింది ఎందుకు అయ్యానంటే నిన్ను స్వతంత్రాలుగా చేయడానికి ఆయన వచ్చారు. ఎక్కడ వారు అక్కడ నిలబడి ప్రార్థన చేసుకుందాం. కప్పుకోవడానికి ప్రయత్నం చేయకు నాన్న, కప్పుకోవడానికి ప్రయత్నం చేయకో, ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయి. ఈ బంధకాల్లో ఉన్నాను బాబు, ఈ బంధకాల్లో ఉన్నాను, నీ వాక్యాన్ని విన్నాను బాబు, నీ వాక్యాన్ని నేను చేర్చుకుంటున్నాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ఆయన. నీకు నాకు మధ్య ఉన్న దూరాన్ని తీసివేసే బాబు. అయ్యా, నిన్నే నమ్ముకుంటున్నాను, నీ వాక్యాన్ని నమ్ముకుంటున్నాను, నన్ను నిలబెట్టు బాబు. ఆ యొక్క యాయిరు మాట్లాడుతున్నాడు, అయ్యా నా కూతురు చనిపోయింది, సత్యము లేక, వాక్యము లేక, ఆత్మ లేక చనిపోయింది, చావ సిద్ధముగా ఉంది నాయన. నువ్వు నా ఇంటిలోనికి వస్తావా? నా ఇంటిలో ఏడ్చేవారు ఉంటూ ఉన్నారు, గోల చేసేవారు ఉంటూ ఉన్నారు అయ్యా, రకరకములైన ఆ యొక్క అభిప్రాయాలు కలిగి ఉంటూ ఉన్నారు. అయ్యా, నువ్వు నా ఇంటిలోనికి వస్తావా? వెంటనే యొక్క యేసయ్య విన్నాడు, నా యందు విశ్వసించు చాలు, నీ కుమార్తె బతుకుతుంది. ఎప్పుడైతే విశ్వసించాడో దేవుడు యాయిరు కలిసి ఇంటిలోనికి ప్రవేశించారు. తల్లి, ఇంటికి ప్రయాణమయ్యారు, ఇంటిలోనికి వెళుతూ ఉన్నారు, ఇంటిలోనికి ప్రవేశించారు. తల్లి, ఎప్పుడైతే ప్రవేశించారో, ఎప్పుడైతే గోల చేసేవారిని, ఇదిగో ఆ యొక్క ఏడ్చేవారిని, ప్రలాపించేవారిని ఆ యొక్క తీసివేశాడో, యేసయ్యన సత్యవాక్యము ఇంటిలోనికి వెళ్ళింది, ఇంటిలోనికి వెళ్ళింది. వెళ్ళిన సత్యం ఏమి చేసిందయ్యానంటే ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు, ఓ తబిత, ఓ చిన్నదానా, నువ్వు నిలబడు. ఓ తబిత, నువ్వు నిలబడు. ఏమి నిన్ను నిలబెడుతుందో తెలుసా? ఒకటి, సత్యమైన వాక్యము నన్ను నిలబెడుతుంది. రెండవదిగా ఏమి నిలబెడుతుందో తెలుసా? ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ వారికి స్వతంత్రము కలుగుతుంది. అక్కడ పాప బంధకాలు ఉండవు, అక్కడ మరణం అనేది ఏలుబడి చేయదు. తల్లి, ఈరోజు యాయిరు
నిజమైన స్వతంత్రంలోనికి వచ్చాడు. యాయిరు కుమార్తె నిజమైన స్వతంత్రంలోనికి వచ్చింది. ఈరోజు ఏ పాప బంధకాల నిగ్రహములు ఏలుబడి చేస్తున్నాయి? ఏ పాప బంధకములతో నువ్వు బాధపడుతున్నావు? ఏ శాప బంధకాలతో బాధపడుతున్నావు? ఆయన ఈరోజు నీతో మాట్లాడాడు. ఇదిగో కుడివైపు ఉన్న గొర్రెలారా, ఇదిగో భూమి పుట్టినప్పుడు నుంచి ఉన్న బిడ్డలారా, మీకోసం ఒక రాజ్యమును సిద్ధపరిచాను, దానిని మీరు స్వతంత్రించుకోండి, దానిలోనికి మీరు రండి, దానిలోనికి మీరు రండి. మీకు నిత్య జీవం ఇవ్వబోతున్నాను, మీకు నిత్య జీవంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను. ప్రార్థన చేద్దాం. ఏ బంధకాల నిగ్రహంలో ఉంటున్నావు? ఏ బంధకాలలో నీ గృహం ఏలుబడి చేస్తుంది? ఒక్కసారి నోరు తెరుస్తావా? ఒక్కసారి నోరు తెరుస్తావా? ఒక్కసారి నోరు తెరుస్తావా? ఈరోజు నమ్మకం లేదా? దేవుడు ఈరోజు యాయిరుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఓ యాయిరు, నా యందు నమ్మిక మాత్రం ఉంచు. నీ ధనాన్ని నేను అడగడం లేదయ్యా, నీ భక్తిని నేను చూడడం లేదు. ఒకటే ఒకటి, నా యందు నమ్మికే ఉంచు, నా ఆత్మ యందు నమ్మికే ఉంచు. నేను నీలోనికి వస్తాను. నీ హృదయంలోనికి వస్తున్నాడు ఆయన వాక్యమైన హృదయంలోనికి వచ్చాడు. ఉపదేశ క్రమమునకు లోబడితే, ఉపదేశ క్రమములోనికి వస్తే, ఉపదేశ క్రమమునకు లోబడితే ఈ మధ్యకాల శ్రమలో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి రాబోతూ ఉన్నాడు. ఆహ్వానిస్తావా? యాయిరు ఆహ్వానించినట్లు ఆహ్వానిస్తావా? రాహాబు ఇద్దరు వేగుల వారిని చేర్చుకున్నట్లు చేర్చుకుంటావా? కొర్నేలి ఇంటిలోనికి పేతురులో ఉన్న వాక్యాన్ని చేర్చుకున్నాడు. ఆయన పేతురులో ఉన్న ఆత్మను కొర్నేలి చేర్చుకున్నాడు. వారు బంధకాలలో లేరు, వారు స్వతంత్రులైన కుటుంబాలుగా కనబడుతున్నాయి. ఈరోజు నీవు, నీ కుటుంబం ఏ విధముగా కనబడుతుంది? నోరు తెరు తల్లి, నోరు తెరు. నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నిన్నే నేను నమ్ముతున్నాను బాబు. నీ సత్యమైన వాక్యాన్ని నమ్ముతూ ఉన్నాను. సత్య స్వరూపైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, నిన్నే నేను నమ్మి ఆహ్వానిస్తున్నాను. నాకు నీకు మధ్య దూరాన్ని తీసివేసాయి బాబు. నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడలను పడగొట్టే బాబు. రాహాబుకు ఉన్న అడ్డుగోడలను, ఎరుకో గోడలను పడగొట్టేవు కదా నాయనా.